ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభేసీధసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయురారోగ్య మనోవాంఛనలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం, దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది. ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి? కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు. అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది. ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ రోజులు కలయిక జరుగుతోంది, దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదన్నా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా, దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి, ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి, ఏ దేవతామూర్తిని మనం ఈ 25వ తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి, మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ రోజు మారుతున్నారు, ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీని పరిష్కారాలు ఏమిటి, తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిపుచ్చుకుంటామా, భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం. ఈ 10వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 25వ తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి, అందులోనూ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లో వారికి కూడా 5 రాశుల వారికి అద్భుతంగా ఈ 25 వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు. ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి, ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం. అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. మీనరాశి వారికి నవంబర్ నెల 10వ తారీఖు నుంచి 25 వరకు కూడా సొంత ఇంటికి శుక్రుడు ప్రవేశించడం, శుక్రుడితో రవి కలిసి ఉండడం, 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా శుక్రుడిలో చంద్రుడు ఉండడం, 21వ తారీఖు నుంచి 25 వరకు కూడా శుక్రుడిలో బుధుడు ప్రవేశించడం వల్ల కలిగేటువంటి మార్పులు ఏమిటి అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా శుక్రుడిలో రవి ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏ రకంగా ఇబ్బందులు అంటే, మీ మాట తీరు పిడిచమని పెట్టడం, మిమ్మల్ని చెప్పేవలే పక్కనుండు అనేటువంటి అగౌరవపరచడం, ప్రతి మాటని కూడా కొల్లవిరుపుగా మిమ్మల్ని దూరం చేయడం అనేటువంటిది జరుగుతోంది. పైగా
17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా శుక్రుల్లో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ధనపరంగా మీరు చాలా వరకు నష్టపోతారు. విలువైన వస్తువులు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఆ అప్పు తీర్చేయడానికి విలువైన బంగారాలు అమ్మేసేం సరే అప్పు తీర్చేద్దాం అనుకుంటారు, కానీ ఈ అప్పు తీర్చలేరు. మరొక చోట ఈ ధనాన్ని ఉపయోగించి ఈ అప్పును మాత్రం ఇలాగే ఉంచుకుంటారు. కాబట్టి ధనపరంగా మీనరాశి వారు 17వ తారీఖు నుంచి 21 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేతితో ధనం తీసుకోవడం కానీ, మీరు ఎవరికన్నా మీ చేతుల మీదుగా ధనం ఇవ్వడం కానీ చెయ్యకండి. పైగా మీనరాశి వారికి మానసిక క్షోభ అనేటువంటిది ఏర్పడుతోంది 17వ తారీఖు వరకు కూడా. 10వ తారీఖు నుంచి ప్రతి దాన్ని కూడా మిమ్మల్ని ఇంటర్లింక్ చేయడం, మీ వల్లే ఈ తప్పు జరిగింది అని మిమ్మల్ని బ్లేమ్ చేయడం, దానివల్ల మిమ్మల్ని అనూహ్యంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతోంది. ఇక 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా శుక్రుల్లో బుధుడు ప్రవేశించడం ఉండడం వల్ల 25 వరకు కూడా ఈ శుక్రుల్లో బుధుడే ఉంటాడు. దీనివల్ల మీ యొక్క స్థితి అంటే ఇక్కడ ఉంటే కదా నన్ను అందరూ ఇబ్బంది పెడుతున్నారు, నేను దూరంగా వెళితే నేను ఎవరికి అవసరం లేదు కదా, నేను వీళ్ళకి దూరంగానే ఉండాలి అని మీ పాత బంధాలతో కొత్త సంబంధం ఏర్పరచుకుని దూరంగా ఉండడానికి మాత్రమే చూస్తుంటారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనేటువంటి నానుడి పరంగా మీరు మిమ్మల్ని ఎవరైతే కించపరిచారో వాళ్ళ కించపరిచినటువంటి వ్యక్తితో పరిచయాలు ఏర్పరచుకుని లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం 21వ తారీఖు నుంచి 25 వరకు జరుగుతోంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శత్రువుకు శత్రువు మనకు ఎప్పుడూ మిత్రుడు కాడు. మనకు కూడా శత్రు వ్యవస్థలోనే నడుచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీనరాశి వారు 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా కొత్త బంధాలను ఏర్పరచుకోవద్దు, కొత్త స్నేహాలను ప్రోత్సహించకండి. ఆరోగ్యపరంగా 18వ తారీఖు నుంచి 21 వరకు కూడా మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడుతున్నాయి. కంటిలో శుక్లాలు ఏర్పడడం కానీ, కంటి దగ్గర ఇబ్బంది కలగడం కానీ, పడినా కూడా కంటికే సంబంధించినటువంటి దెబ్బలు తగలడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేసినప్పుడు కానీ, ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడైనా గొడవ జరుగుతున్నప్పుడు మీరు పెద్ద మనిషిగా వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ మీ యొక్క వ్యక్తిగతమైన శ్రద్ధ మీరు తీసుకోండి. వాళ్ళు ఇబ్బంది పడి మీ మీద పడి ఆ ఇబ్బంది అనేది మీ కంటికి నరానికి సంబంధించిన ఇబ్బందులు కలగజేసేటువంటి వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మీనరాశి వారు 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడాను ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిది. నిత్యము కూడా తులసి దళాలు తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టండి. స్వామివారి దగ్గర సుదర్శన మహామంత్రాన్ని చెప్పుకోండి. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరమంత్ర పరతంత్ర పరయంత్ర పరప్రయోగా నివృత్య మృత్యోర్మ్రోచయ మ్రోచయ ఆయుర్వర్ధయ వర్ధయ కుంభట్ పరబ్రహ్మణే జీవే జ్వాలా పరితరాయ సుదర్శనాయ నమో నమః అనేటువంటి సుదర్శన మహామంత్రాన్ని చెప్పుకోండి. ఎల్లవేళలా శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అయిపోయింది నాన్న.